ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిందా? అయితే ఈ పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ ఎనిమీస్ లేరు అనే ఆ సామెత 250 సంవత్సరాల బట్టి తిరుగుతూ ఉంది. అది దేశాలకి పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు, పర్మనెంట్ ఎనిమీస్ లేరు. అది మర్చిపోతే చాలా దానికి ఖర్చు అవుతాం మనం. ఈ రొమాంటిక్ భారతదేశంలో మన స్నేహితులు మన సినిమా ఇష్టం, మన చీరలు వేసుకున్నారు, సిల్క్, ఇదంతా చాలా దూరంగా మీరు ఆలోచించాలి. మీరు సినిమా అంటే ఊరికే గుర్తొచ్చి ఇంటరప్ట్ చేశాను. మొట్టమొదటిసారిగా భారత్లో రష్యా ఛానల్ ఆర్టీ ఇండియా వాళ్ళది టెలికాస్ట్ బ్రాడ్కాస్టింగ్ ప్రారంభిస్తారు. రష్యాకి భారతదేశానికి సంబంధం ఉన్నది. ఎందుకంటే సగం రష్యా ఏషియాలో ఉన్నది. సగం రష్యా కంటే అసలు 80% రష్యా ఆసియా ఖండ్లో ఉన్నది. మర్చిపోవద్దు. మన పక్కనే ఉన్నారు, పక్కనే అవన్నీ ఉన్నాయి, కల్చరు అంతా. కానీ మనం ఇది ఓవర్గా చేసేస్తాం కదా. అందుకనే జవహర్లాల్ నెహ్రూని చాలామంది దూషిస్తారు. చైనా మన స్నేహితుడు, చైనాకు సాయం చేస్తాం, చైనా యునైటెడ్ నేషన్స్లో కూర్చోబెట్టాం, సెక్యూరిటీ సీట్ ఇచ్చాం, చైనాను గుర్తుపెట్టాను. 1951లో చైనా టిబెట్ను మింగేస్తే ఓకే అన్నాను. ఏమైంది ఆఖరికి? రష్యా ఫిబ్రవరి 2022 ఎవరు కూర్చున్నారు పుతిన్తో ఆ రోజు యుద్ధం స్టార్ట్ చేసే టైం యుక్రెయిన్లో? ఫస్ట్ టైం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ గంట అపాయింట్మెంట్ ఇస్తే రోజంతా అతనితోనే ఉన్నాడు. ఆ టైం భారతదేశంతో 6 నెలలు సంవత్సరం ముందర దూరం అయిపోయాడు రష్యా. చైనా ఒత్తిడి మీద అమెరికాకి వెళ్ళిపోయింది భారతదేశం. మీతో అక్కర్లేదు, ఇవన్నీ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్. సో అందువలన అప్పుడు ఏమైందట, యుక్రెయిన్ యుద్ధంలో దిగి రష్యా ఇబ్బందులు పడిపోయాక భారతదేశం కేర్ఫుల్గా డీల్ చేశారు. కాబట్టి మళ్ళీ స్నేహం ఉండాలి. రష్యా మనకు ముఖ్యం. కానీ ఇది పర్మనెంట్ ఫ్రెండ్, పర్మనెంట్. ఇది కొద్దిగా నాకు 62 యుద్ధం మనకి చైనా జరిగింది. రష్యా ఒక వేలెత్తిందా? ఎవరిచ్చారు ఆఖరికి? మనకి ఇంగ్లాండ్ వాళ్ళు మనకి దుష్మన్లు వచ్చి ఇచ్చారు. మరి 71 యుద్ధంలో 71 యుద్ధం వాళ్ళకి అవసరం వచ్చింది. అప్పుడు ప్రపంచం సూపర్ పవర్స్ ఎదురు ఉండేవారు, రష్యా అమెరికా. మనం అమెరికా పక్కన లేం, మనం న్యూట్రల్గా ఉన్నాం, రష్యాని సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. కరెక్ట్ పాలసీ, తప్పట్లేదు. మన అవసరం వాళ్ళకు ఉన్నది. అదే చైనాతో ఎప్పుడైనా రష్యా మనకు ఉపయోగపడిందా? ఎప్పుడు ఉపయోగపడింది? మన చైనా వచ్చేసి మన భూములు ఆక్రమిస్తే సరే. తర్వాత గత సంవత్సరంలో పుతిన్ చైనా మీద ప్రెషర్ తీసుకొచ్చి భారతదేశంతో వద్దు, మీరే పోతారు, మన పెద్ద దేశాలు విడదీసేసి యూరోప్ అమెరికా ఆడుకుంటున్నారని చెప్పటం పనిచేసింది. నేనేమంటున్నానంటే ఓవర్గా గ్లామరైజ్ చేయకుండా, అంటే ఇప్పుడు కొంచెం ఓవర్ రొమాంటిసైజ్ అయిందా? ఓవర్ రొమాంటిసైజ్. మీకు ఇది సరదాగా చెప్పుకుందాం. మనం ఒక ఫ్యాన్ సినిమా స్టార్ని ప్రేమిస్తాడు, తిరిగి సినిమా స్టార్ ఫ్యాన్ ప్రేమిస్తాడా? ఎంట్రన్స్ ఇస్తాడా? అది మనం కేర్ఫుల్గా. ఇది దేశాల మధ్యన నా ఫ్రెండు, నా పరిస్థితి. ఫ్రెండ్ ఎవరూ కాదు. ప్రధానమంత్రిగా మీరు ఉన్నంతకాలం, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం ఫ్రెండ్స్ అంతే. కానీ పుతిన్ ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా, ఎంతమంది మారినా, గత 25 ఏళ్ళుగా ఆయన అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఒక కన్సిస్టెంట్ రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నాడుగా. కన్సిస్టెన్సీ లేదు. ఇది మనకి వాళ్ళకి లేదు. మనకి ఎప్పుడైతే యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో అప్పుడు మనకి రష్యాకి వ్యాపారం ఏంటి? నేను కొద్దిగా గూగుల్ చూసి చెప్పట్లేదు. $10 బిలియన్ మన ఏది ఇంపోర్ట్స్ ట్రేడ్ రష్యాతో. ఈ చమురు మనకి చక్కగా తీసుకున్నాక $70-80 బిలియన్ అయింది. లేకపోతే వ్యాపారం కూడా లేదు, తగ్గిపోయింది. ఎప్పుడైతే రష్యా 1989-90లో ఇరిగిపోయిందో మనం పంపించేది వాళ్ళకి లేదు, వాళ్ళు మనం పంపించేది లేదు. వాళ్ళు ఏంటి? మనకి రిసోర్స్ ఎక్స్పోర్టర్ రష్యా. రిసోర్స్ టెక్నాలజీ, ఎస్, ఈ వెపనరీలో ఆయుధాల్లో వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు. 70 సంవత్సరాలు కమ్యూనిస్ట్ టైంలో డిఫెన్స్ స్ట్రాటజీస్ వాటి గురించి మాట్లాడదాం. బట్ ద వెరీ ఒపీనియన్ మీరు షేర్ చేసిన దాని మీద గిరిధర్ గారు, ఇప్పుడు ఒకటి నేను ద గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని పెట్టా. ఎందుకంటే